ఒంగోలు ముద్దుబిడ్డ ప్రజలు మెచ్చిన నాయకుడు రాష్ట్ర మంత్రివర్యులు అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు యువ కిషోరం యువనేత బాలినేని ప్రణీతరెడ్డి యువ నాయకత్వంలో యువకులు ఎంతో ఉత్సాహంగా బాలినేని శ్రీనివాసరెడ్డికి నీరాజనాలు పలుకుతున్నారు. ఈ సందర్భంగా బాలినేని ప్రణీతరెడ్డితో ఏపీనే 24/7 న్యూస్ బృందం ప్రత్యేకంగా ముచ్చటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేస్తున్న అభివృద్ధి గురించి కొనియాడారు. నమస్తే, ఏపీ 9/24/7 న్యూస్కి స్వాగతం. ఈరోజు మనం బాలినేని యువ కెరటం, బాలినేని వంశాంకురం, బాలినేని ప్రణీతరెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూలో ఉన్నాం. ఆయన అడిగి వాళ్ళ నాన్నగారు నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేశారు, ఎటువంటివి చేయబోతున్నారు, వీటి గురించి ఆయన మాటల్లో వివరంగా తెలుసుకుందాం. ఒంగోలు యాక్చువల్గా నా చేసిన చిన్నప్పుడు 99 నాన్న ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు అప్పుడు ఒంగోలులో సిమెంట్ రోడ్డే ఉండేది కదా. అప్పుడు సో ఆ టైంలో నాన్న ఫస్ట్ 99 తర్వాత ఈ సిమెంట్ రోడ్ స్టార్ట్ అయినాయి యాక్చువల్ ఒంగోలులో. నాకు తెలిసిన వరకు దాంతో కంటిన్యూ అయ్యాయి సిమెంట్ రోడ్లు వేయటం కూడా. అప్పుడు బలరాం గారు అప్పుడు ఎంపీగా ఉండేవాళ్ళు. సో వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో జరిగింది వాస్తవంగా ఒంగోలులో డెవలప్మెంట్ అనేది అప్పుడు స్టార్ట్ అయింది ఒంగోలు. యాక్చువల్లీ 2004 to 2009 జనాలు అంటుంటారు కానీ అభివృద్ధి జరగలేదని. కావాలంటే లెక్కలు చూసుకోవచ్చు. స్టేట్లో 2004 to 2009 స్టేట్లోనే ఒంగోలు 3rd ప్లేస్లో ఉండేది డెవలప్మెంట్ ఫండ్స్ తీసుకున్నాను. యాక్చువల్లీ అప్పుడు రోసే గారు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు చీరాలకి ఎక్కువ వెళ్ళింది, తర్వాత బాపట్లకి సెకండ్, థర్డ్ ఒంగోలు గెలిచింది 2004 to 2009 ఎప్పుడు గవర్నమెంట్ ఉండింది. మా నాన్న నుంచినప్పుడు ఓన్లీ దిస్ సెకండ్ టైం 2004 to 2009 గవర్నమెంట్ ఉండింది. ఇప్పుడు 2019 నుంచి 24 గవర్నమెంట్ ఉంది. వాస్తవంగా లాస్ట్ 2 years అంత చేయలేకపోయాము ఈ ఫండ్స్ లేకపోవటం. మున్సిపాలిటీలో యాక్చువల్లీ మేము గవర్నమెంట్ వచ్చిన కొత్తలో మున్సిపాలిటీ 10 కోట్ల అప్పు ఉండింది. ఈ మున్సిపాలిటీ ఇంకా కాంట్రాక్టర్స్ కట్టకుండా డబ్బులు ఆగిపోయి ఉన్నాయి. సో ఈ నెక్స్ట్ 2 yearsలో మేము డెవలప్మెంట్ చేయాలని ప్లాన్లో ఉన్నాం. దానికోసం అప్పు ఎట్లా తీసుకోవాలి ఏంది అన్నీ ప్లాన్ చేసుకొని డెవలప్మెంట్ డబ్బులు ఎట్లా వసూలు చేయాలో ప్లాన్ చేసుకొని చేయబోతున్నాం. ఇప్పుడు అండర్ గ్రౌండ్ కేబుల్ వర్క్ జరుగుతుంది కదా సార్, అది ఎప్పుడు ఫినిష్ అవుతుంది సార్? దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే మీరు అభివృద్ధి చేస్తున్నారు వాస్తవమే, కానీ సమయాతీతం అవుతుందని భావిస్తున్నారు. ఇక్కడ ఇష్యూ అండర్గ్రౌండ్ కేబుల్ ఇష్యూ ఏంటంటే దాన్ని కంప్లీట్ చేయడానికి కొన్ని మెటీరియల్స్ జర్మనీ నుంచి ఎక్కడ రావాలి. కరెక్ట్ కంట్రీ నాకు తెలియదు, కాంట్రాక్ట్ని అడిగినప్పుడు చెప్పిన విషయం ఇది. ఈ కోవిడ్ వల్ల అక్కడి నుంచి ఇక్కడ రావడం డిలే అవటం వల్ల ఆగింది, లేకపోతే ఈ పార్టీకి ఆ వర్క్ అయిపోయేది. సో ఆ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కోవిడ్ వల్లే వచ్చిన డిస్టర్బెన్స్ ఇది. ఓకేనా. నాన్నగారి ఆధ్వర్యంలో ఇప్పటిదాకా జరిగిన అభివృద్ధి పనుల గురించి మీ మాటల్లో క్లుప్తంగా అంటే మేజర్గా రిమ్స్ మైల్ స్టోన్. యాక్చువల్గా ఆ రోజు చెప్పాను కదా, రోసే గారు ఫైనాన్స్ మినిస్టరు, ఆయన చీరాలు తీసుకెళ్ళిపోయారు. యాక్చువల్లీ సీఎం గారు ముందు మాకు ప్రామిస్ చేశారని సీఎం గారు మర్చిపోయి, వైఎస్ఆర్ గారు సీఎం. సో నాన్న అప్పటికప్పుడు వైఎస్ఆర్ దగ్గరికి వెళ్ళి, అన్న మీరు మాకు మాట ఇచ్చారు, మళ్ళీ రోసే గారు తీసుకెళ్తున్నారంటే అప్పుడు మళ్ళీ నైట్ ఆ టైంలో నైట్ మారిపోయింది. యాక్చువల్లీ మళ్ళీ ఒంగోలుకి శాంక్షన్ చేయడం జరిగింది. రిమ్స్ ఒకటి, ఇంకా ఇప్పుడు పోతురాజు కాలువ చేస్తున్నాం. ఇది ఒంగోలు పెద్ద మైల్ స్టోన్ అయింది. పోతురాజు నెక్స్ట్ 2 yearsలో కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ ఎలక్షన్స్ లోపలే కంప్లీట్ చేద్దామని మా ఏం కూడా అది. నెక్స్ట్ 1 yearలో అయిపోవాలి. యాక్చువల్లీ కాంట్రాక్టర్ డిలేస్ బిల్స్ డిలే ఉంటే 2 years అయిద్దని, నెక్స్ట్ ఎలక్షన్ లోపలే కన్ఫర్మ్ క్లోజ్ చేద్దామని పోతురాజు కాలువ. మీ అందరికీ తెలుసుంటే, చిన్నప్పుడు అందరూ చూసుంటారు కాలువని. మైల్ స్టోనే కదండి పోతురాజు కాలువ కూడా క్లీన్ చేయటం, అది కూడా క్లీన్ అయ్యిద్ది. అది కాకుండా ఇంకొక నెక్స్ట్ 2 yearsలో ఒక 50 నుంచి 100 కోట్లు ఫండ్స్ ఎట్లా కూడా తీసుకొని వచ్చి ఈ ఒంగోలులో ఎక్కువ అందరూ మెయిన్ రోడ్స్ చూస్తున్నారు కానీ డెవలప్మెంట్ బాగానే ఉంది, కానీ ఎక్కువ స్లమ్ ఏరియాస్లో ఇంక డెవలప్మెంట్ జరగలేదు. అక్కడ ఇంకా రోడ్లు, ఇంకా మినిమం శానిటేషన్ ఏమీ లేవు. సో అవి కూడా కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేట్ చేసి అది క్లోజ్ చేద్దామని చూస్తున్నాం ఈసారి. జెడ్పీకి ఇప్పుడు పరిపూర్ణంగా మీకు మెజారిటీ ఉంది. జెడ్పీ నుంచి మీకు ఎలాంటి సహకారం లభిస్తుంది? చూడాలండి, నేను ఇంకా ఆ ఫండ్స్ గురించి ఇంకా కాన్సన్ట్రేట్ చేయలేదు. అది కాకుండానే మేము మామూలుగా ఈ 70-30 రేషియోస్లో గ్రావెల్ రోడ్స్ పెట్టుకున్నాం. అది కాకుండా ఇంటింటికి కొలాయి, ప్రతి విలేజ్ లెవెల్లో ప్రతి ఇంటికి ఈ ఎస్పెషల్లీ ఒంగోలు కాన్స్టిట్యున్సీకి మామూలుగా జిల్లాకి ఎంతో శాంక్షన్ అయితే మేము ఫాలోఅప్ చేసి జెడ్పీలో మాకే వచ్చేటట్టు మీ 2 మండలాలు, ఒంగోలు మండలం, కొత్తపట్నం మండలంకి ఫస్ట్ శాంక్షన్ అయ్యేటట్టు ఫాలోఅప్ చేసాము. అది పోయినసారి టెండర్ పిలిస్తే ఎవరు కాంట్రాక్టర్లు భయపడ్డారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే సింగిల్ టెండర్ పిలుస్తున్నాం. ప్రతి విలేజ్ సపరేట్ కాకుండా సింగిల్ టెండర్, ఒంగోలు మండలం సపరేట్ టెండర్, కొత్తపట్నం సపరేట్ టెండర్.
సో మీ కాంట్రాక్టర్తో మేమే మాట్లాడి పార్టిసిపేట్ చేసేటట్టు చూస్తున్నాం ఈసారి. సో మ్యాక్సిమం ఆల్మోస్ట్ 2 మండలాల్లో ఇంటికి డ్రింకింగ్ వాటర్ సప్లై వచ్చేస్తుంది. గుళ్ళకమ్మ నుంచి మనకు పైప్ లైన్ వస్తుంది కదా సార్, అది ఆ పనులు ఎంతవరకు వచ్చేసారు? అది అయిపోతుందండి. ఆ పైప్ లైన్ వరకు చాలా చిన్న ఇష్యూ వల్ల ఆగింది, ల్యాండ్ డిస్ప్యూట్ వల్ల కొంచెం ఆగింది. అది తొందరగా అయిపోతుంది, 3-4 మంత్స్లో అయిపోయింది అది సార్. ఒంగోలు దాహర్తి ఈ విధంగా తీరబోతుంది అనుకోవచ్చా? కాదండి, అది చాలా 30% సాల్వ్ అవుతుందండి. ఇంక ఇప్పుడు మన సీఎం గారు వచ్చినప్పుడు 400 crores శాంక్షన్ చేశారు కదా. ఓవరాల్గా 400 crores వర్క్ కంప్లీట్ అయినప్పుడు మొత్తం ఒంగోలుకి అన్ని వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యింది. అది ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కూడా అయిద్దని కమిట్మెంట్ ఇవ్వలేను, ప్రాక్టికల్గా ఉండాలి మనం కూడా. శాంక్షన్ అయింది, అదే పెద్ద ఇష్యూ, అదే పెద్ద మైల్ స్టోన్. శాంక్షన్ అవడమే పెద్ద మైల్ స్టోన్. ఒక వర్క్ ఫస్ట్ శాంక్షన్ అవ్వడం, ఏ వర్క్ అయినా ఎవరైనా పోలవరం శాంక్షన్ అవ్వడమే ఫస్ట్ గొప్పది. అట్లాగే ఇట్లా ఒంగోలుకి ఇలా ఒక సీఎం గారు ఇలా శాంక్షన్ చేయడమే మనకు వచ్చిన వరం. కన్ఫామ్గా అయింది. ఒక మేబీ ఈ గవర్నమెంట్లో అయిందంటే అది ఇంకా అసలు ఒంగోలుకి ఇంకా అసలు దానికంటే ఇంకా చేసేది ఉండదు. ఒక నాన్నకి 5 times గెలిపించిన ఒంగోలు ఎమ్మెల్యేగా నాన్న 5 సార్లు గెలిపించారు. అది మేము చేసామంటే ఈ టైంలో ఇంక దానికంటే ఒక ఎమ్మెల్యేగా దానికంటే ఘనత ఇంకోటి ఉండదు. బట్ ప్రాక్టికల్గా ఉండాలి, అది కొంచెం కష్టం. అంత ఫండ్ ఇప్పుడు 400 crores అనేది ఒకే కాన్స్టిట్యున్సీకి ఈ కరెంట్ సిచ్యువేషన్లో కొంచెం కష్టం. ఒక 4-5 years పట్టిద్ది అనుకుంటున్నాం. ఈ 2 years కాకుండా ఇంకో 2 years పట్టచ్చు. ఫ్యూచర్ ఎమ్మెల్యే బాలినేని ప్రణీత్ రెడ్డి అని మేము అనుకోవచ్చా? ఉంటుంది కదండి, కానీ ఇప్పుడే ఈసారి కంటెస్ట్ చేస్తాను కమిట్మెంట్ ఏమన్నా ఈసారి మా నాన్న నుంచోబెట్టాను ఆలోచనలో ఉన్నాం. ఒక కరుడుగట్టిన వైసీపీ వాది గుప్తా మీద మీ అనుచరుల దాడిని మీరు ఏ విధంగా చూస్తారు? కరుడుగట్టిన వైసీపీ వాద అనేది క్వశ్చన్ మార్క్ అన్న. కరుడుగట్టిన వైసీపీ వాద అంటే అంత ఓపెన్గా ఎవరిని కమెంట్ చేయడం, మా దగ్గరికి వచ్చి మాట్లాడుతాడు. ఫస్ట్ పాయింట్, ఏ కరుడుగట్టిన వైసీపీ వాద అయితే పబ్లిక్లోకి వెళ్ళి ఒక పార్టీని విమర్శించారు. అది మీరు కట్టుకున్న వైసీపీ మీరు ఆలోచించుకోండి. మీరు కట్టుకున్న వైసీపీ వాద అయితే ఎవరి దగ్గరికి వెళ్తారు? మీకు అన్యాయం జరిగిందని మీకు అనిపిస్తే నాయకుడి దగ్గరికి వస్తారు. అదొకటి. ఇంకోటి ఏంటంటే అన్నిటికంటే బాధాకరమైన విషయం, ఆయన మాట్లాడింది మాకు సంబంధం లేదు, సుబాని ఆయన కొట్టింది మాకు సంబంధం లేదు, ఆ వీడియోలో బయటికి రావటం మాకు సంబంధం లేదు. మా పనిలో మేము ఉన్నప్పుడు ఈ వీడియో చూసి ఇదేంది మాకేం సంబంధం, న్యూస్లో బాలనేని నుంచి. కానీ బాలినేని ప్రణీత్ రెడ్డి ప్రోద్బలంతోనే సుబాని గారి ఇంటికి వెళ్ళి కొట్టారని ఇక్కడ పేపర్లో రాశారు. ఒక్క నిమిషం అన్న, నాకు తెలియదు. ఈ మెంటాలిటీ చెప్తాను. బేసిక్లీ ఒక 5 years బ్యాక్ ఇట్లా రియాక్ట్ అయ్యామనేమో, అంటే నేను రాజకీయంలో యంగ్ ఉన్నప్పుడేమో. ఇప్పుడు ఏంటంటే అలవాటు అయిపోయి ఇప్పుడు ఈ మధ్య 2-3 సంబంధం లేకుండా మా పేర్లు రావటం అన్నీ చూసిన తర్వాత నేను రియాక్ట్ అవ్వడం మానేసా. ఇలా గుప్తా వీడియో నాకు ఇట్లా మాట్లాడాడని నాకు వీడియో పంపించిన, ఆ వీడియో చూడలా. అక్కడికి మా పిఏ 2-3 ఇట్లా చూడండి అన్న ఒకసారి అన్న కూడా వదిలే, మనకెందుకు, మనం జనాలు మనకు ఓటు వేసి జనాలు పని చేయమని ఆ పని చేసుకుంటూ పోదాం, జనాల్లో తిరుగుతాం. ఇప్పుడు నేను కొన్నిసార్లు జనాల్లో తిరగలేదు, ఎందుకంటే నాకు కొంచెం ఫైనాన్షియల్ నెక్స్ట్ ఎలక్షన్ ప్రిపేర్ అవ్వాలి, ఫైనాన్షియల్ చూసుకోవాలి. మా నాన్నకి ఎప్పుడు ఫైనాన్షియల్ ప్లానింగ్ కొంచెం తక్కువ, సో అది చూసుకోవాలి ఇది చూసుకోవాలి. కాబట్టి నేను ఆ పనిలో ఉంటాను. నేనేమి ఇంత టైం నేను ఒకరు మనం కమెంట్ చేశారు, దాని గురించి మనం కమెంట్ రిప్లై ఇచ్చి ఒక పబ్లిక్లో నేను టీడీపీలో ఒకటే చెప్తాను, మేమేమైనా తప్పు చేసామా పబ్లిక్ పరంగా, ఇట్లా మేము ఇక్కడ డబ్బులు ఉన్నాయి మీరు అనవసరంగా దాన్ని ఖర్చు పెడుతున్నారు, దీన్ని ఖర్చు పెట్టట్లేదు అని ఒక క్వశ్చన్ వాళ్ళు వేసినప్పుడు దానికి సమాధానం చెప్పాలనిపిస్తుంది. ఇక ఎవడో ఒకటి కమెంట్ చేశారని చెప్పి మనం దానికి రిప్లై ఇచ్చి అంత టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు నేను జనాల్లో. ఇప్పుడు అప్పటికి నేను ఇంట్లో ఉన్నప్పుడు వీళ్ళందరికీ ఒకటే చెప్తాను, నన్ను ఏదో ప్రోగ్రాంలో జనాల్లో తీసుకెళ్ళండి, జనాలతో మాట్లాడదాం, వాళ్ళ గురించి తెలుసుకుందాం, వాళ్ళకి ఇష్యూస్ ఉండే చిన్న చిన్నది మనం సాల్వ్ చేయొచ్చు. ఆ పనిలో టైం వేస్ట్ చేస్తాను. కానీ ఇతను ఎవడో మాట్లాడాడని చెప్పి ఇతని మీద మనం ఆలోచించుకొని మన టైం వేస్ట్ చేయడం కంటే, నేను ఇక్కడ 2-3 అట్లా అన్న ఇట్లా మాట్లాడన్నా అంటే అతని గురించి మాట్లాడకండి, మనం ఎందుకు అతన్ని హీరో చేయటం, మన పని మనం చేసుకుందాం అని, మనం సైలెంట్గా ఉంటే మన పని మనం చేసుకుందాం. ఇది దీని గురించి ఆలోచనగా నాకు ఉండదు. నాకు సడన్గా ఈ సుబాని న్యూస్ రావడం వల్ల నేను కొంచెం హర్ట్ అయ్యాను. అసలు మాకు సంబంధం లేకుండా ఈ డిస్టర్బెన్స్ ఏంది, మనం ఏదో పని చేయాలని జనాలు తిరుగుతుంటే ఈ డిస్టర్బెన్స్ ఏంది, నాకు డిస్టర్బ్ అవుతుంది మెయిన్. ఎందుకంటే స్టేట్ వైడ్ న్యూస్లో మనకు సంబంధం లేకుండా అతను మాట్లాడింది టీడీపీ వాళ్ళు కూడా ఇది ఒకటి మా పార్టీ ఇష్యూ, ఇంకో ఇష్యూ సింపుల్ పాయింట్ మా పార్టీ ఇష్యూ, వాళ్ళకేం అవసరం, మా పార్టీ ఇష్యూ మా ఇంటర్నల్ ఇష్యూ, వాళ్ళు దాన్ని హైలైట్ చేసుకొని ఏదేదో వాళ్ళు క్రియేట్ చేసి ఏదో జరిగిపోతున్నట్టు వాళ్ళకేం అవసరం చెప్పండి. ఇదే పర్సన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోయిన గవర్నమెంట్ కొట్టారు తెలుసా మీకు? అది
ఎందుకు కొట్టారు? సో అప్పుడు అతను తప్పుడోడు, ఇప్పుడు కరెక్టోడు అయిపోయాడా? వీరాభిమానం అయిపోయాడు వైసీపీకి. ఆ రోజు వైసీపీని కొట్టాను మేము గొడవ చేసామా? నిన్న సార్తో కేక్ కటింగ్లో కూడా పాల్గొన్నాడు. ఉన్నారండి. అదే గుప్తా అనే పర్సన్ ఒక టైంలో, ఇదే గుప్తా అనే పర్సన్ ఒక టైంలో టైంలోనే శివాలయంకి చైర్మన్గా కూడా చేశాడు. నానే ఇచ్చాడు ఆ పదవి. సో ఆ రోజు పదవి ఇచ్చడం కరెక్ట్ అయ్యాడు. ఇవాళ ఆయనకి పదవి ఇవ్వని రోజు చెడు అవుతాడు, తప్పుడు అయ్యాడు. అంటే రాజకీయంలో 10 మంది ఉంటారు, ఒకరికే పదవి వస్తుంది, మిగతా అందరూ అలుగుతారు, స్టేట్మెంట్లు ఇస్తారు దాని గురించి అందరి సీఎం. ఇంకోటి అండి, కొంతమంది వాసవి గ్రూప్లో కావాలని టీడీపీ వాళ్ళు వైశ్యని కొట్టాడు ముస్లిము అంటే కమ్యూనల్ ఫీలింగ్ కావాలని క్రియేట్ చేస్తున్నారు. అది అదే ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంది, ఆయన వాస్తవంగా ఒక మినిస్టర్ని కొన్నాళ్ళ నానిని, అంబటి రాంబాబుని ఇంతమంది తిట్టాడు. ఇంకా వాళ్ళ కులాలకు అయితే ఇంకా చాలా పెద్ద ఇష్యూ అయింది. సో ఇది వాళ్ళందరినీ ఒక మినిస్టర్ని తిట్టడం కూడా తప్పే కదా. ఎవరుంటే డైరెక్ట్గా మాట్లాడుకోవాలి. తర్వాత నీకు అన్యాయం అనిపిస్తే నువ్వు పార్టీ కార్యక్రమం కాబట్టి పబ్లిక్లో ఇక్కడ మాట్లాడుకో, ఎవరేమో క్వశ్చన్ చేయరు. పార్టీ కార్యక్రమం పార్టీ జెండా పెట్టుకొని మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. దాంట్లో ఎవరో ఒకరు రియాక్ట్ అవుతారు, కామన్, అందరూ స్మూత్గా ఉండరు. అది అర్థం చేసుకోవాలి అందరూ. అదే అంటున్నాను. ఇప్పుడు ఆయన మాట్లాడిన దానికి నేను సమాధానం చెప్పలేను, ఈయన కొట్టిన దానికి మన సమాజం ప్రతి ఒక్కరు మమ్మల్ని అడుగుతున్నారు సమాధానం. సుబాని అడగండి, కొట్టింది ఆయన కదా, మమ్మల్ని అడగటం కరెక్ట్ కాదు కదా. అసలు సుబాని మీ అనుచరుడు కాదంటారా? అనుచరుడు కాదని ఎవరు అన్నారన్న? ఇప్పుడు రాజకీయాలు అందరూ వస్తున్నా, ఇప్పుడు ఒకరిని నువ్వు డైరెక్ట్గా రాజకీయాల్లో ఎవరు వాళ్ళు నాకు వద్దని చెప్పగలుగుతారన్న? చెప్పలేదు. మా అనుచరుడు కాదని ఎట్లా అంటాం? ఒక్కొక్క అనుచరుడు ఒక్కొక్క విధంగా రియాక్ట్ అవుతారు. కొందరు వైల్డ్గా ఉంటారు. నేనే యాక్చువల్లీ ఇంకా అంటే ఒంగోలులో ఇంకోటి ఉంది, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏమైనా చేశారంటే జనాలు నమ్మే పొజిషన్లో లేరు. అతను సాఫ్ట్ పర్సన్, ఎవరి జోలికి వెళ్ళాడు అనేది పబ్లిక్లో పడిపోయింది. ఇప్పుడు ఏదైనా బురద జల్లాలంటే ఫస్ట్ బాలినేని శ్రీనివాసరెడ్డి. ఫర్ ఎగ్జాంపుల్ ఒంగోలు టౌన్ ప్రెసిడెంట్ కొట్టారి నాగి అనుకుంటున్నా, టీడీపీ, ఆయన మీద అటాక్ జరిగింది. ముస్లిమ్స్ 12th డివిజను ముస్లిమ్స్ యాదవ్ డిస్టర్బెన్స్ వచ్చింది ఏదో లోకల్గా, ఆయన మీద అటాక్ జరిగింది గవర్నమెంట్ వచ్చిన కొత్తలో. అప్పుడు నాకు ఎవరో ఇట్లా డిస్టర్బెన్స్ వచ్చిందంటే పార్టీ బేసిస్ కాదు, ఇది మామూలుగా ముస్లిమ్స్ కాదు జరిగిన గొడవ, మీరు నన్ను ఇన్వాల్వ్ చేయకండి, సిఐకి ఫోన్ చేసి కాపాడమంటే ఇద్దరు కాంప్రమైజ్ చేసి పంపించేయని అని చెప్పాం. అంతే ఇన్వాల్వ్మెంట్. కానీ ఎవరు కొట్టారో తెలియదు, టౌన్ ప్రెసిడెంట్ కొట్టారో నాకు తెలియదు. సడన్గా ఒకరోజు చంద్రబాబు నాయుడు ఏదో అప్పుడు వాయిస్ అప్పుడు జనాలు తిరగలేదు కదా, ఊరినే ఒక అదేంటిది యాప్, ఏదో యాప్ అది వీడియో కాన్ఫరెన్స్లో, ఏ వీడియో జూమ్ యాప్లో ఇతను డైరెక్ట్గా ఫోన్ చేసి, సో కటోర నాగికి ఫోన్ చేసి మామూలుగా ఏం జరిగిందని అడిగితే ఇట్లా ముస్లిమ్స్ అదే వైసీపీలు కొట్టారు అని చెప్పాడు. చెప్పి మీరు ఎవరు కొట్టించారు అనుకుంటున్నారా అంటే వాళ్ళ అబ్బాయి కొట్టించారని అంటున్నాడు. నాకేం అర్థం కాలేదు, ఇదేంది ఇది. ఆ రోజు నేను ఒంగోలు లేను, నేను ఉండేది హైదరాబాద్. అప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నా, ఈ కోవిడ్ టైంలో కంప్లీట్గా ఆ టైం హైదరాబాద్లో ఉన్నా. నాకు అసలు ఏం జరిగిందో తెలియదు వాస్తవంగా. ఇట్లా వాళ్ళు అవసరమైంది, అదే నాకు అర్థం కాలేదు. అంటే వాళ్ళు అప్పటికి ఇతను అన్నాడు అనుకుంటే ఎమ్మెల్యే దామచంద్ర జనార్దన్ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్పీకి కంప్లైంట్ చేసి బయటకు వచ్చి మీడియాకి వాళ్ళ అబ్బాయి కొట్టించాడు, ఆయనకి అలవాట్లేదని. నేను ఇంకేం మాట్లాడతాను అంటే పబ్లిక్ నమ్ముతారు అంటే తెలియదు కదా, నేను ఎవరు చాలా జనాలకి సగం మందికి నా దెబ్బ తిరిగి వాళ్ళు తెలుసు. సో జనాలు నమ్ముతారు, ఆయన ఏదో అంటే జనాలు నమ్ముతారు. అందుకే నేను ఎక్కువ జనాలు తిరగాలని కోరుకుంటున్నాను, నా గురించి జనాలు తెలుసుకోవాలని. నేను అందుకే పల్లెపాటుకు స్టార్ట్ చేశాను. అది మళ్ళీ వానలు పట్టడం వల్ల ఆగింది. మళ్ళీ ఇంకా న్యూ ఇయర్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఒక్కళ్ళ ఉమ్రికం అంత ఎఫెక్ట్ లేకపోతే తిరుగుతాను. జగన్మోహన్ రెడ్డి గారి 2.5 ఏళ్ల పాలన గురించి మీ అభిప్రాయం? చాలా బాగా చేస్తున్నాడండి. ఇట్లా జనాలకి ఇంత లో బడ్జెట్లో జనాలకి ఇంత డబ్బులు ఎలా పంపిస్తున్నాడో నాకు నిజంగా అర్థం కావట్లేదు లెక్కలైతే. కొన్ని పబ్లిక్లో కొంచెం నెగిటివ్ ఉండేవి కూడా ఆయన మార్చుకుంటున్నాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ లిక్కర్ పాలసీ, కొంచెం జనాల్లో ఏంటంటే హై ప్రైస్, అన్అవైలబిలిటీ ఆఫ్ బ్రాండ్స్, మేజర్ హై ప్రైస్ కన్నా కూడా అన్అవైలబిలిటీ ఆఫ్ బ్రాండ్స్ కొంచెం నెగిటివ్ ఉండింది. అది ఆయనే అర్థం చేసుకొని మార్చాడు. ఇట్స్ మంచి పాజిటివ్ మూవ్ అది. ఒక సీఎం ఒక స్టాండ్ మార్చుకొని
పబ్లిక్ ఏది ఫేవర్గా ఉంటుందో అది చేయటమే ఒక నాయకుడి లక్షణం. అది ఆయనలో ఉంది, ప్రూవ్ చేశాడు. ఇంకా 2-3 ఇష్యూస్ ఉంటే అదిగా మార్చుకుంటారని. అది కాకుండా ఈ లేడీస్లో నేను పలబాటు చేశాను కదండి. లేడీస్లో 10 మందిలో 9 మంది ఆయనకి వేస్తారని. ఎట్లా ఉందని జగన్ పాలన అంటే అందరూ భలే ఉంది అన్న. అసలు ఎట్లా చేస్తున్నారన్న ఈ డబ్బులన్నీ భలే చేస్తున్నారన్న జగన్ అన్న అంటున్నారు. లేడీస్లో ఆ ప్రేమ కనిపించేస్తుంది. కొంచెం మా క్యాడర్లోనే కొంచెం వర్కులు చేశారు కదా, కొంచెం ఆ బిల్స్ రావట్లేదని ఒక అసంతృప్తి తప్పితే ఇంకా అసలు పరిపాలన అయితే చాలా బాగుంది. ఒంగోలుకి బాసు, బాలినేని వాసు, ఇదొక నానుడు అయిపోయింది జనాల్లో. ఆ బరువు బాధ్యతలను నాన్నగారు ఎలా మోయగలుగుతున్నారు? ఆయన చాలా ప్రశాంతంగా ఉంటాడండి. అసలు ఎవడొచ్చి ఎంత రెచ్చగొట్టినా అసలు రిలాక్స్గా సమాధానం చెప్తాడు. మామూలుగా నేను కూడా నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి. నాకు ఫస్ట్లో నేను రాజకీయం చేసేటప్పుడు ఎవరు వచ్చి పక్కన వాళ్ళు వచ్చి టీడీపీ ఏదో చిన్నది ఎవరు టీడీపీలు చేసి ఉంటారు, విలేజ్ లెవెల్లో కావాలని టీడీపీలు చేశారంటారు. మనం రియాక్ట్ అయిపోయాం, ఫోన్ చేసి ఏం అట్లా చేసినది. ఆయన అయితే రియాక్ట్ అవ్వకుండా అసలు ఏం జరిగింది ఏంది అని ఎంక్వైరీ చేసింది. నేను కూడా నేర్చుకున్నా. ఫస్ట్ మనం అసలు ఏం జరిగింది ఏంది ఎంక్వైరీ చేసి తర్వాత మనం మాట్లాడటం. పోలీసులకు ఫోన్ చేసి సార్ మీరు ఎవరు చూడండి సార్, మా వాళ్ళు తప్పలేదు, కొంచెం ఆలోచించుకొని ఎంక్వైరీ చేసేయండి సార్ అని రిక్వెస్ట్ చేస్తాను పోలీసులు కూడా. నేను అది నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి. ఇంకేమన్నా 2024లో బాలినేని వాసు గెలుపు ఖాయమని భావిస్తున్నారు? కన్ఫామే అండి, కానీ కష్టపడాలి. నాన్నకు కూడా చెప్తున్నాం, కష్టపడదాం. గెలుపు అనేది కొన్నిసార్లు 2014లో మేము ఎక్స్పెక్ట్ చేయాలి ఓడిపోతామని. 2000 బై ఎలక్షన్స్ 2 years బ్యాక్ బై ఎలక్షన్స్లో ఎప్పుడు మెజార్టీ ఇచ్చారు. 2 yearsలో మారిపోయింది ఈక్వేషన్స్. అంటే సో మనం భయంతో పనిచేస్తేనే గెలుస్తామని. మనకి గెలుస్తామని ధీమాతో ఉంటే అది ఎప్పటికీ మంచిది కాదు. సో నాకు ఆ ధీమా లేదు. సో అందుకే ఎవ్రీ మినిట్ లాస్ట్ మినిట్ వరకు కష్టపడతాను. ఓడిపోతామని కష్టపడితే బెటర్. ఇంకా పార్లమెంటు నిధుల తరపున మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి మీకు ఎలాంటి సహకారం లభిస్తుంది? నేను పర్సనల్గా ఆయన మాకు దీనికి ఇవ్వమని ఎప్పుడు అడగలేదు. మాకు ఆ క్యాడరు ఆయన క్యాడర్ ఒకటే కాబట్టి కొంతమంది అడుగుతుంటారు. సో ఆ ఫండ్స్ అక్కడ వస్తుంటాయి. నేను స్పెసిఫిక్గా ఈసారి అడుగుదాం అనుకుంటున్నాను. నాకు ఇంకా వేరే డెవలప్మెంట్ ప్లాన్ ఉంది. దానికి అవసరం ఉంటే కన్ఫామ్గా అడుగుదాం అనుకుంటున్నాను. ఆ ప్లాన్ సక్సెస్ అయితే అంటే ఒక BOT లాగా ప్లాన్ చేస్తున్నాం. దానికి ఫండ్స్ అవసరం, 1-2 crores దాకా అవసరం ఉంటుంది. సో ఒకవేళ ఆయనకు ఉంటే అవైలబిలిటీ ఆయన ఫండ్స్లో మనకి ఏమైనా చేయగలుగుతా అనుకుంటే అడగాలనుకుని అనుకుంటున్నాను. ఒక పార్టీ కదా, అందరూ కలిసి పనిచేయాలి. ప్రత్యేక హోదాపై స్టాండ్ ఎందుకు మార్చారు మీ ఎంపీలు? ఏ ఎంపీ మార్చారన్నా? ఈ వ్యాఖ్యలని మీ పార్టీ సింబల్ మీద జగన్ గారి ఫోటో పెట్టుకొని గెలిచి రఘురామకృష్ణ గారు ఇంత ప్రతిపక్ష నేతను పోయి కౌగులించుకొని రైతు సభలో ఇవన్నీ చేస్తున్నాడు. ఆయన ఇంటెన్షన్ ఏంటి? ఆయన ఇంటెన్షన్ ఏం లేదండి. బేసిక్లీ రఘురామకృష్ణరాజు అయినా ఇంకా సుజనా చౌదరి అయినా మన బీజేపీకి వెళ్ళాడు, కానీ టీడీపీకి ఒకటి. ఇంకా ఆయన బీజేపీలో ఏమి ఉండడు. వీళ్ళందరూ ఏంటంటే ఆర్థిక నేరస్తులు, వీళ్ళు దొంగలు బేసిక్లీ. ఇప్పుడు ఒక రైతు బ్యాంకు డబ్బులు కట్టకపోతే బ్యాంకులు వెళ్ళి వాళ్ళు టార్చర్ పెట్టి చాలామంది సూసైడ్ చేసుకునే పొజిషన్లోకి వెళ్తారు. వాళ్ళు ఎంత ₹1,00,000 2 లక్షలు, వీళ్ళు ఎన్ని కోట్లు బ్యాంకులు ఎందుకు మోసం చేశారు? వందలు ఏంది, వేలు. రఘురామకృష్ణరాజు పరిస్థితే సో ఒక సుజనా చౌదరి పరిస్థితి. ఈ రఘురామకృష్ణరాజు గారు ఏదో హెల్ప్ అడుగుంటాడు జగన్ గారిని. అలా నేను చేయను, గవర్నమెంట్కి అగేన్స్ట్గా జరిగి ఉంటుంది. నాకు తెలియదు, నాకు ఎస్ అయి ఉంటుంది. ఇది నాట్ కరెక్ట్, కమెంట్ చేయకూడదు నాకు తెలియనప్పుడు. సో అందుకే రివర్స్ అయి ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఒంగోలు అభివృద్ధి పదంలో పరిగెత్తాలని ఆశిస్తూ మళ్ళీ నాన్నగారే ఎమ్మెల్యే మినిస్టర్గా కొనసాగాలని ఆశిస్తూ AP 9 24/7 నుంచి శశిధర్ కుమార్ శివరాజు కెమెరా పర్సన్ జగన్తో కలిసి